సో ఇట్లా ఎంపీలో ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయంటారు అయితే 100% వస్తాయి. నీకు ఎక్కడ తిరుగుబాటు లేదు. ఈసారి సికింద్రాబాద్ కూడా ఎంపీ గెలుస్తుంది. ఎందుకంటే ముషీరాబాద్ లో మొన్న ఒక చిన్న మీటింగ్ పెట్టినాం, 100% ఉంది. ఖైరతాబాద్ జూబ్లీస్ లో పెట్టినాం, మళ్ళీ పోతే ఇక్కడ సికింద్రాబాద్ పెట్టినాం. అన్ని అయిపోయిన తర్వాత అంబర్పేటలో కూడా మొన్న ఒక మీటింగ్ పెట్టినాం మా కార్యకర్తలతో. ఏంది నెక్స్ట్ అంటే అన్న ఒక ఓటు ఎటువాడు అని చదిలేదు. సికింద్రాబాద్ ఈసారి ఎంపీ గెలిపించడే 10 ఏళ్ళు అయింది. మనం అంటే కసితో ఉన్నాం. క్యాండిడేట్ ఎవరైనా ఉండని పార్టీని గెలిపి అని కంకణం కట్టుకొని తిరుగుతున్నాం. మా పైసలు ఎన్ని ఖర్చు అయినా సరే, పైసలు అంటే తిరగనీకి ఏది ప్రజలకు ఓట్లు వేసేది లేదు. మొన్న ఓట్లకే అక్కడ ఆదివాసీ బిడ్డ ఒక ఆయన గెలిచిండు బొజ్జ. అట్లాంటి ఆయనకు రూపాయి పెట్టలేదు, పైసలే లేవు, కారే లేదు ఆయనకు, అయినా కూడా గెలిచిండు. ఇలా సామేల్ అనే ఒక తుంగతుర్తిలో ఇక్కడ వస్తే మన రజకా బిడ్డ షాద్ నగర్ లో పైసలు పెట్టకుండా గెలిచిన వాళ్ళు మా పార్టీలు అందరూ. ఎందుకంటే ఈసారి కూడా సికింద్రాబాద్ ఎంపీ అయినా సరే తెలంగాణలో ఉన్న ఎంపీల స్థానాలు మొత్తం గెలిపిస్తాం, ఎంపీలను కూడా పెడతాం, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తాం, జనాలకు అభివృద్ధి చేస్తాం. కానీ కేసీఆర్ కంబ్యాక్ అంటుండు, పులి బయటకు వస్తే తట్టుకుంటుందా అధికార పార్టీ అంటూ కొంత సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ అల్లరి నరేష్ శర్వానంద్ సినిమా ఉంటుంది ఒకటి, ఏది ఏదో గమ్యం. పులి బిడ్డ పులి పుట్టినవా అడవి మీ అడవిలో పోయి రా మీకు ఇంట్లో అని అంటారు. పులి ఎందుకు, సింహాలు ఎందుకు? గొప్ప వ్యక్తి ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, పూలే ఉన్నాడు, సాహు మహారాజ్ ఉన్నాడు, పెరియర్లు ఉన్నారు, ఇంకా తీసుకుంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలేలు ఉన్నారు. దాని పేర్లు తలుచుకోరు. అన్నం పెట్టిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఇవాళ మనకు మొక్కవలసింది పొద్దుగాలు లేచి అంబేద్కర్ గారికి, పూలే జ్యోతిరావు పూలే. పులి బయటకు వచ్చింది, 2 డప్పులు కొడతా, 4 పటాకులు చెప్తా, 2 ధూమ్ పటాకులు చెప్తా అంటే దానికి అట్రాక్ట్ అయితే ఇంకో 9 లక్షల కోట్లు మళ్ళీ అప్పు చేసినట్టే. కేసీఆర్ కోట్ వేస్తే ఇప్పుడు 7 లక్షల కోట్లు ఏమో చిల్లర చేసిండు. ఆయనకి ఎంపీలకు ఓట్లు అయితే 9 లక్షల ఓట్లు, మొత్తం రౌండ్ ఫిగర్ 15 లక్షల కోట్లు అప్పు చేసుకొని కూర్చోవాలిగా మనం రాష్ట్రం. శ్రీలంక అయింది కూడా ఒక కోడిగుడ్డు 500, ఇక్కడ 1000 రూపాయలు అవుతుంది ఒక కోడిగుడ్డు. కేసీఆర్ కోట్ వేస్తే 1000 రూపాయల కోడిగుడ్డ మంచి పరిపాలించే కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి తెలంగాణ సామాజిక వర్గం, తెలంగాణ ప్రజలు ఏదైతుందో. ఇప్పుడు ఈ 30 రోజుల పాటు మీ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏమనిపించింది? మంచిగా ఉందా, మంచిగా లేదా? చాలా అద్భుతంగా ఉంది. నాకు రేవంత్ అన్న మీద జర ఒక దెబ్బ కొట్టి జర ఫస్ట్లా బాగా అట్లా కాదా అని ప్రేమతో పిలిచేటోడు. కానీ ఇప్పుడు మొత్తం ప్రేమనే ఉంది. అప్పుడు ఒక 99% ప్రేమ ఉండి 1% కోపం ఉండేది. ఎవరికైనా విసుకొస్తుందిగా, మనమే 100 మంది వస్తే ఏ పోవా బాబా అంటాం, నిద్ర వస్తానో ఏదో. ఇప్పుడు ఆ 100% కాదు, మొత్తం ప్రేమే ఉంది ఆయనకు. తగ్గిండు. ఇంతకుముందు ఏమో కలవాలంటే ఇప్పుడు నిద్ర కాదు, కంట్లకు కట్టెలు పెట్టుకుండు. ఎవరు వచ్చినా దా కలుస్తుండు. ఎవరన్నా రేవంత్ అన్న అని పోతుంటే చెప్పని చెప్పేసి గవర్నమెంట్స్ మొత్తం బాడీ గార్డ్స్ పక్కకు జరిపేసి చెప్పని మాట వింటుండు. ఏం కావాలి నీకు? రేవంత్ రెడ్డి అన్న చూసినప్పుడు ఫస్ట్కి ఇప్పటికి ఏంటంటే చాలా మారిండు. అసలు సీఎం హోదాకు 101% ఆ సీటుకు న్యాయం చేసిండు. రెండోది ఆయనకు ఎన్నికంగానే వెన్నుబొక్కలాగా నిలబడ్డం మా బట్టి గారు ఇవాళ రాష్ట్రంలో పిడికిలై నిలబడ్డాడు. బట్టి విక్రమార్క గారు. ఎందుకంటే అన్న అంటే తమ్ముడు, అంటే ఏజ్ లో పెద్ద ఆయన బట్టి సార్, పదవిలో రేవంత్ అన్న పెద్ద ఆయన. ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు లైన్ మెన్ల విషయం తీసినప్పుడు రిజిస్టర్ తీసుకొని చూపించి కాపాడుతుండు. అంటే ఒక కెప్టెన్ ఒక్కడే ఆడితే కాదు క్రికెట్ మ్యాచ్, మొత్తం టీం ఆడాలి. ఇప్పుడు టీం ఆడుతుంది, ప్రజలకు న్యాయం చేస్తున్నాం. సో నిజంగా మీరు అన్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే గతంలో చెప్పినటువంటి డిక్లరేషన్స్ కావచ్చు, హామీలు కావచ్చు, నిజంగా ఈ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సంపూర్ణంగా అందిస్తుందా? ఆ నమ్మకం ఉన్నదా మీకు కాంగ్రెస్ నాయకుడిగా? 70 ఏళ్ళు 130 ఏళ్ళ చరిత్ర గల 140 ఏళ్లకు చేరుకుంటుంది దగ్గర. అన్నీ ఇవాళ వేసిన గ్రామీణ ప్రాంతాలలో రోడ్లైనా, ఇవాళ విలేజ్ నక్ష రోడ్లైనా, ఇవాళ యూనివర్సిటీలైనా, బైపాస్ రోడ్లైనా, అదేంది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లైనా, దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లైనా, ఇవాళ ఉన్న యూనివర్సిటీ స్కూళ్ళు అయినా, చిన్న గవర్నమెంట్ స్కూళ్ళు అయినా, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, బస్తీ హాస్పిటల్ అయినా, విలేజ్ హాస్పిటల్ అయినా, టెలిఫోన్ వ్యవస్థనైనా, ఫస్ట్ ల్యాండ్లైన్ ఫోన్ వ్యవస్థనైనా, ప్రతి గవర్నమెంట్ జాబర్ అయినా అన్నీ నిర్మాణించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఎస్, అవునా? ఇవాళ ఇక్కడ చేనంబర్ నుంచి మారోడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో పడ్డదే కదా. ఇవాళ ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడేం చేసింది? పెట్రోల్ రేట్లు పెంచుతుంది,
బీజేపీ అలా కావాల్సింది ఏం తెలుసా మిత్రమా? ఒకటే కావాలి వాళ్ళకు, రాముడు రాముడు రాముడు. అరే బాబు, నేను కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనేరా బాబు. కేశవ మెమరీ స్కూల్లో నేను శాఖకు పోయినా, దండా ఫైట్ చేసిన. దండా అంటే కట్టేది దండా అంటారు. తల్వార్ ఫైట్ చేసిన, అన్ని క్యాంపులకు పోయినా, వైజాగ్ పోయినా, రామ్జీ అప్పుడు శ్యామ్జీ అని ఒక ఆయన ఉంటే ఆర్ఎస్ఎస్ లా. మేము కూడా ఎస్ రామయ్య రామయ్య రామయ్యో ఒక్కసారన్నా వచ్చి పోవా రామయ్య. వాడల్లో నీ గుడి ఉంది, వాగుల్లో నీ గుడి ఉంది, గూడెంలో నీ గుడి ఉంది, గూడెం గుడిచెల్లో నీ గుడి ఉంది, పల్లెల్లో నీ గుడి ఉంది, పల్లె పట్నంలో నీ గుడి ఉంది, నువ్వు పుట్టిన అయోధ్యలో నీ గుడి ఏడ ఉందని. ఎస్ మేము కొట్లాడిన వాళ్ళమే. ఇలా దేవుని పేరు చెప్పి మీరు భజన ఏకురి. 100 రోజులలో బ్లాక్ మనీ ఎడిగిపోయింది. నువ్వు పసుపు బోర్డు ఏమైంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది, ఇవాళ తీసుకుంటూ పోతే ఇవాళ వర్గీకరణ అని మా కృష్ణను మోసం చేసేటట్టున్నావు నువ్వు. ఇవాళ మందకృష్ణ మాదిగా నన్ను జరిపి వర్గీకరణ పేరుతోని నువ్వు ఆయనను వాడుకుంటున్నావు. ఇవాళ ఇట్లా తీసుకుంటూ పోతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి అనే వ్యక్తి ఎస్సీలను ఎంత దారుణంగా చూస్తుండు. ఇవాళ మీ నరంలో ఏమున్నది? కిందోడు పెద్దోడు అనే చిన్న చూపు చూస్తలేరా మా ఎస్సీ ఎస్టీ బీసీలని? అసలు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే వాళ్ళు బీజేపీలు ఎంత నలిగిపోయారు బయట రాష్ట్రాలల్లా. ఇవాళ ఈడొచ్చి సుధపూస ముచ్చట్లు చెప్తారు. ఇక్కడ ఒకటే మిత్రమా, కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, మనం కూడా రాముని ప్రసాదం అత్యంతలు పంచవలసిందే. మనకు దేవుడు కదా. బీజేపీ వాళ్ళు పార్టీ పెట్టినాగానే మొక్కుతున్నామా? బీజేపీ వాళ్ళు స్వచ్ఛ భారత్ పెట్టాగానే ఇక ఆగిలు ఊపుతున్నామా? మన తాతలు మన ముత్తాతలు దేశం ముట్టినప్పటి నుంచి ఆగిలు ఊపుకుంటలేవు, బాత్రూమ్ గడుగుతలేవు, ఇల్లు గడుగుతలేవు, అరువులు గడుగుతలేవు, రోడ్లు ఊపుకుంటలేవా? ఇక ఆయన స్వచ్ఛ భారత్ పెట్టాగానే యోగా ఎందుకు పెడతాడు నరేంద్ర మోడీ తెలుసా మీకు? ఇన్ని అప్పులు చేసినాము, అంబానీ ఆదానికి ఇచ్చినాము, అంబానీ ఆదాని దేశాన్ని ముంచుతారు, మీరు ఫ్రస్ట్రేషన్కి రాకుర్రా జనాలారా, యోగా చేయరి అని చెప్తాడు. ఫ్రస్ట్రేషన్ వద్దు, మేము తప్పులు చేస్తేనేమో ఉంటాం, మీరు భరించకుండా యోగాలు చేయరి అని చెప్తాడు. స్వచ్ఛ భారత్ అనేది ఒకటి ఎందుకు పెట్టిండంటే ఏముంటది మొత్తం క్లీన్ అంటాడు. ఏముంది క్లీను? గదే 2004లో గదే ఉంది, 94లో గదే ఉంది, 84లో గదే ఉంది, 74లో గదే ఉంది. ఇవాళ నువ్వు చేసేది ఏం లేదు. ఏముందంటే మేకప్ల మ్యాన్ ముచ్చట్లు వద్దు. అందుకనే అంటాడు కదా, యుద్ధానికి చేతగానే ధర్మం గురించి మాట్లాడతాడని మహేష్ బాబు ఓ సినిమాలో. నరేంద్ర మోడీ పాలన అట్లా ఉంటది. ఎస్ అంతే.